బాసర గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది. వారు ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నారన్న విషయాన్ని మనం బాసర సేవకులు ఎవరైతే ఉన్నారో అమ్మకు బంగారు కలిగే విధంగా ఇక్కడ చేయడం జరుగుతున్నాయి. అందరూ దయచేసి సమావేశానికి రావాలని మాకు అందరూ కూడా మా పిలుపుకు గౌరవిస్తూ అందరూ వచ్చారు. అందరూ కూడా ధన్యవాదాలు. ఈ విషయమై చర్చించడానికి మన గ్రామస్తులందరూ కూడా కూర్చోవడం జరిగింది. అయితే బ్రాహ్మణులు వర్సెస్ అన్ని కులాలు అన్న ఒకటి విభేదం చాలా జరుగుతుంది. ఈ విషయాన్ని మనం దీంతో ఆలోచించాలి. అంటే ఎందుకంటే వేరే కులస్తులు అందరూ కూడా మీరు అగ్ర కులస్తులు మన పూజ రావడం లేదు. ఇవన్నీ కూడా మన హిందూ సమాజంలో జరగడంతోనే మన హిందువులందరూ కూడా అన్యమతస్తులుగా మారుతున్నారు. ఇలాంటి మారకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిస్కస్ చేయాలి. మళ్ళీ కూడా ఏంటంటే ఈ బీజేక్షరాలు మన గోదావరి దగ్గర ప్రైవేట్ వాళ్ళు ఆర్తి చేయడం ఇవన్నిటితో అమ్మవారి పేరు చెప్పి ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలాంటివి జరగద్దు అన్నది మనందరి అభిప్రాయం. ఇది ఎంతవరకు వాస్తవం, మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది ఎన్ని సంవత్సరాలలో కూడా అన్నది విషయం. ఎందుకంటే అక్కడ వేదం చెప్పడానికి ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేదం స్కూల్కు పర్మిషన్ ఉండదా, లైసెన్స్ ఉందా, అయితే చదువుకున్న పిల్లలందరికీ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు అన్న విషయాన్ని కూడా మనం రోజుగా ఆలోచించిన అవసరం ఉంది. ఎందుకంటే మనం సమాజానికి ఇంతకుముందు చేసే విధంగా ఉండాలి తప్ప కానీ తప్పుతో ఒకటి ఇచ్చే విధంగా ఉండద్దన్నది సారాంశం ఉంది. మనం ఎవరినో కోపంతో కానీ వాళ్ళ మీద ఉద్దేశంతో చేసే పని కాదు. హిందూ సమాజంలో ఇట్లాంటి గురు ఉద్దేశాలు దుర్ప్రచారాలు జరగకూడదు అన్నది ఈ మీటింగ్ ఉద్దేశం. ఎవరెవరి అభిప్రాయాలు ఉన్నాయో వారందరూ తెలియజేయాల్సిందిగా గ్రూప్లో వచ్చింది. ఆ గ్రూప్లో వచ్చిన తర్వాత మెసేజ్లు చాలా ఘోరంగానే నిన్న చాలా చాటింగ్ జరిగింది. ఆ చాటింగ్లో వచ్చింది ఏంటి, గ్రామంలో ఎలాంటి పూజలకి రావడానికి ఎవరో రావడం లేదు, మాకే చిన్న పూజ అందడం లేదు. మన గ్రామస్తులు ఆవేదన ఏంటంటే నిన్న నిన్న ఈ కార్యం చేపట్టడానికి ఆవేదన అదే. ఇక్కడ వాళ్ళు మనం క్వశ్చన్ చేస్తే మనము వాళ్ళకి సేవలు అందిస్తలేమనేటువంటి క్వశ్చన్ అందరూ కూడా మా పిలుపుకు గౌరవిస్తూ అందరూ వచ్చారు. అందరూ కూడా ధన్యవాదాలు.